ఏంద్రా ఇది క్లాస్కి వచ్చినా కానీ అటెండెన్స్ చేయట్లేదు. எவன்டா சொன்னது 75% அட்ரஸ் மேண்டரின்னு அவனுக்குள்ள నువ్వు మున్నే అదే కదా, మన ఇష్టం ఉంటే వస్తాం లేదంటే లేదు. అటెండెన్స్ చేయొచ్చు కదా. என்ன பண்ண? We need to follow these body rules. మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ముష్టికాసురచానురమల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసురచానురమల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసురచానురమల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కలింగనర్దన కుకుల రక్షణ సకల సులక్షణ దే మర్దన కలింగనర్దన కుకుల రక్షణ సకల సులక్షణ దేవ. ஏன்டா அப்படி பண்ற? என்னடா பிரச்சனை உனக்கு? ఏం లేదు, వదిలేరా బాబు. உனக்கு பாட்டு வேணா சொல்லு நான் ఏం ஓரமா లేదు, వదిలే போய்க்கிறோம் అంటున్నానా. పద, క్లాస్ టైం అవుతుంది, పోదాం. మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి గాయమవుతావు. కలలేనా తన్నీరేనా తేనెటీగలాగా కొట్టి తీపి మంట రేపుతావు. పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు. నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా. చాలా బాగా వాడినావు. ఏ చిల్, నేనేం వేరే టెన్షన్తో రాలేదు. యాక్చువల్లీ మీ వాయిస్ లాస్ట్ వీక్ విన్నా. ఐ కుడెంట్ ఫైండ్ అవుట్ హూ ద ఓనర్ బస్. ఐఎమ్ గ్లాడ్ యూ సాంగ్ టుడే అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ సింగ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు ఉమా, మరి నువ్వు? పల్లవి. సరే మరి, మళ్ళీ కలుద్దాం. ఏంటి వాడు అలా మాట్లాడేశాడు? మాట్లాడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు థింక్ చేస్తున్నావు? మనం పాట పాడితే బాగుంటది. ఎవ్రీబడి నోస్ ఇట్. ఎందుకు ఇదైపోతున్నావు? కానీ ఒక్కరు కూడా అలా డైరెక్ట్ గా వచ్చి అప్రిషియేట్ చేయలేదు కదా. దిస్ ఇస్ సంథింగ్ వి డిజర్వ్. ఏమో, ఐ లైక్ ఇట్. ఇదే బంద్ చేసుకో. కాన్సన్ట్రేట్ ఆన్ యోర్ సెల్ఫ్. ఎందుకు అంత డిస్ప్యూట్ చేస్తున్నావు? అవసరం అట్లా పోయి మాట్లాడడం? అవసరమైంది, నాకు నచ్చింది, పోయి వాయిస్ బాగుందని చెప్పిన. హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంది? అప్రిషియేట్ చేస్తే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందా? పోతాది అనట్లేదు, హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నా. అదంతా నాకు తెలీదు. నచ్చింది, అమ్మాయి కూడా, చెప్పిన, వచ్చిన, అంతే. ఏమైనా చేసుకో, నీ వాల్యూ పోయే పని చేస్తే మాత్రం నేను ఇంటర్ఫియర్ అవుతా. అలా ఏం అవ్వదు, నువ్వు కామ్గా ఉండు. షీ సీమ్స్ లైక్ ఎ నైస్ గర్ల్. ఐమ్ గోనా టాక్ టు హర్ ద నెక్స్ట్ టైం ఐ సీ హర్. హే, ఎలా ఉన్నావు? బాగున్నా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వు నాకు చాలా నచ్చేసావు. నీ వాయిస్ మాత్రమే కాదు, నువ్వు మొత్తంగా చాలా నచ్చేసావు. నీతో ఉండాలని ఉంది నాకు. ఎప్పుడు నీ వాయిస్ వింటూ
ఇది చాలా సడన్ అని నాకు తెలుసు. కొంచెం టైం తీసుకో అండ్ లెట్ మీ నో వాట్ యు థింక్ అబౌట్ మీ. సరేనా? ఉండాలని ఉందని చెప్పి వెళ్ళిపోతున్నావేంటి? ఏ ఆగాగు, ఈ పిల్ల పల్లవి మన సిఎస్సినే పాటలు మస్తు పాడుతుంది. హే పాటలే కాదురా పిల్ల మస్తుంటది. ఉమ్మ వైండ్ మస్తే. ఈ పిల్ల పల్లవి మన సిఎస్సినే పాటలు మస్తు పాడుతుంది. పాటలే కాదురా పిల్ల మస్తుంటది. హాయ్ ఉమా. అదంతా కాదు, అసలు ఏం చేసినావు నువ్వు? నేనేం చేసినా? ఏమైందిరా? నువ్వు పాట పాడి వీడియో అప్లోడ్ చేసినావంట. అందరు మాట్లాడుతూ ఎట్లుందో తెలుసా నాకు. అది చెప్తామని నేను అంత ఎక్సైట్మెంట్ తో కాల్ పిక్ చేసింది. మా ఫ్రెండ్స్ చెప్తే అప్లోడ్ చేశాను. దే టోల్డ్ మీ ఐ బి ఫేమస్. నా సింగింగ్ కెరీర్ కి హెల్ప్ అవుతుంది అన్నారు. అందుకే ట్రై చేసా. అయినా ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? నీకు నచ్చింది చేస్తావా? ఒక మాట కూడా చెప్పావా నాకు? ఒకసారి కూడా కావా నాకు? జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా. అయినా అది చెప్పడానికి అంత ఎక్సైట్మెంట్ తో కాల్ పిక్ చేసింది నేను. నాకు ఇలాంటి కథలన్నీ చెప్పకు నువ్వు. నీకు నచ్చింది చేసుకోపో. Great. Is this how he responds when you say something that interests you? God damn it. Say something. ఏదన్నా మాట్లాడిసావు. You let him treat you like that. అసలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో మనకి తెలియదు కదా. తెలీదా? Then just look at what happened. Your content started doing well on social media and ఇప్పుడు he knows that you will succeed. అందుకే భయపడుతున్నాడు. He is scared that you will intimidate him in the future. ఛీ, అట్లా ఎందుకు థింక్ చేస్తున్నాం మనం? అదేం లేదు. హీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. I highly doubt it though. నీకు సక్సెస్ వస్తే సెలబ్రేట్ చేయాలి. నీ పైన అరవకూడదు. He is scared that you will be more successful than him. రిలేషన్షిప్ పైన మొత్తం కంట్రోల్ నీకే వస్తుంది అని వాడికి భయం. చూసినావా, మొత్తం ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. నువ్వు ఇట్లా అన్నిటి సైలెంట్గా ఉంటే కంట్రోల్ పోతుంది. కంట్రోల్ చేయాలని కాదు, వాళ్ళందరూ అట్లా మాట్లాడుతారు, నాకు నచ్చలే అంతే. కొంచెం పొజిటివ్ అయినా టెరిటోరియల్ మేబీ. అట్లనా? అప్లోడ్ చేయకన్నావు కదా, చేయకుండా ఉంటుందా? అంత గ్రోత్ వచ్చినాక అప్లోడ్ చేసినా నాకేం పర్లేదు. ఒకసారి నాకు చెప్పి చేస్తే ఐ ఫీల్ హ్యాపీ. కొంచెం ప్రిపేర్ అయి ఉంటా నేను కూడా. చూద్దాం. ఏంటి ఎగ్జామ్కి హెల్ప్ చేయాలి, ఫాస్ట్గా రా అంటే ఇంకా రాలేదు. ఏమో తెలీదు నాకు. You even planned of uploading that video together with him, right? యా, ఐ హోప్ హీ గెట్స్ హియర్ ఇన్ టైమ్. ఏమన్నా వర్క్ ఉంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. వీ కుడ్ హావ్ గోన్ టు హాస్టల్, క్లాస్మేట్స్తో చదువుకునే వాళ్ళు. వస్తాడేమో చూద్దాం. నువ్వు కోపం తెచ్చుకోకు, కూర్చో, కామ్ డౌన్. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒక టెక్స్ట్ లేదు, ఒక కాల్ లేదు. వాట్ ఈస్ ఈవెన్ డూయింగ్? డోంట్ ఆస్క్ మీ. నాకెలా తెలుస్తుంది? ఇక్కడే ఉన్నాం అప్పటి నుంచి.
వెయిట్ చేసి అప్లోడ్ చేద్దాం అన్నాం. అవసరమా? హీ డిడెంట్ ఈవెన్ ఇన్ఫార్మ్ us దట్ హీ విల్ బి లేట్. నువ్వేమో ఇన్ఫార్మ్ చేసి అప్లోడ్ చేద్దాం అంటున్నావు. గివ్ వాట్ యు గెట్. అసలు ఏమంటున్నావు నువ్వు? చెప్పకుండా అప్లోడ్ చేయాలా? సరే, అప్లోడ్ చేసేద్దాం. అసలు మాధురి మేడంకి అనవసరంగా దొరికిపోయినాం రా. అసైన్మెంట్ అయ్యేదాకా వదలలేదు. ఏం తలదిండారా స్వామి. అది కాదు, పల్లవి అక్కడే వెయిట్ చేస్తుంది. అట్లీస్ట్ టెస్ట్ కూడా చేయలేదు నేను. చాలాసార్లు కాల్ చేసింది రా తను. ఏం కాదు, ఇప్పుడు పోతున్నాంగా. ఏం కాదేంది, తన పేషెన్స్ కూడా ఒక లిమిట్ ఉంటుందిరా. అరే ఉండాలే, అయినా నీ కోసం కాకుంటే ఇంకెవరి కోసం వెయిట్ చేసేదిరా. సరే అట్లీస్ట్ కాల్ చేసి చెప్తా వస్తున్నా అని. ఇన్ఫార్మ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఏమైంది భయ్యా? నువ్వు ఇట్టే మాట్లాడుకున్నా ఉంటే ఏం మార చెప్తున్నా. బిఏ మ్యాన్, గట్టిగా చెప్పాంకి. నీకు చెప్పకుండా ఏ అప్లోడ్ చేయకని. అరే అసలు ఆ రోజు అలా అయినా కూడా అట్లా ఎట్లా చేసేద్దరా అప్లోడ్? అయినా చదువుకోవడానికి పిలిచి అప్లోడ్ చేసుడేంది? అరే నువ్వు నోరు మూసుకురా కాసేపు. ఎప్పుడు ఇట్లా వాగుతూనే ఉంటావా? పంచాయ్. అరే నా ముందు కాదు, అక్కడ పోయి చూపించుకో నీ కోపం. వి వేస్టెడ్ ఆ టైం వెయిటింగ్ ఫర్ హిమ్. హాస్టల్కి పోయింటే బాగుండేది. ఏంటో అసలు. సరే పదా, ఫాస్ట్గా పోయి చదువుకుందాం. ఏ పల్లవి ఆగు. ఏం చెప్పి నీకు? అసలు ఏం చెప్పి నీకు? అప్లోడ్ చేయకపోని చెప్పిందా లేదా? ప్లీజ్ అరవకుమా, నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదు? మరి నాకు నచ్చింది అనుకుంటున్నాను చేసింది. ఏమంత తప్పు చేసినా నేను? నా చెప్పకుండా ఏం చేసినా తప్పే. ఇలా అథారిటేటివ్ గా మాట్లాడుకుమా, కరెక్ట్ కాదు. నువ్వు నాకు చెప్తున్నావా ఏది తప్పు ఏది కరెక్ట్ అని? సరే ఉమా, నేనేం చెప్పను. నేను వెళ్ళి చదువుకోవాలి. నీ ఇష్టం వచ్చింది చేసుకో, వెళ్ళిపో. నాతో ఉండే అవసరం లేదు ఇంకా, వెళ్ళిపో. டேய் இந்த ஹாலிடேஸ் எங்கே ட்ரிப் பிளான் பண்ணுமா? நானும் அதான்டா யோசிச்சேன். போகலாமா எல்லாரும்? யோசிக்க காசா பணமா எப்போனாலும் யோசிக்கலாம். முத காசு இருக்கா? நீ சொல்கிறதும் கரெக்டு தான். பிளான் பண்ணலாம், வீட்டில் கேட்கலாம். காசு செட்டாச்சுன்னா ட்ரிப்புக்கு போகலாம். என்ன சொல்கிறீங்க? అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, నేనేం రాను. మీరు కానివ్వండి సార్కి. டேய் என்னாச்சுடா உனக்கு? வந்தால் உனக்கு கொஞ்சம் நல்லா இருக்குல்ல. காலேஜ் விட்டு பீச்சு தூரமாக எங்கேயாச்சும் போகலாம். பீச்சுனா உனக்கு ரொம்ப பிடிக்குமே. అరే నా వదిలేరా, మీరు పోండి సార్కి. నేనేం రాను. டேய் என்னடாச்சு உனக்கு? ఇప్పుడు బాగుందా నీకు? నాకు బాగుండడం ఏంటి? డోంట్ మేక్ ఇట్ సౌండ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ మై ఫాల్ట్ దట్ హీఈస్ నాట్ టాకింగ్ టు అస్. అది వాడి డెసిషన్. హీ ఆస్క్డ్ us టు లీవ్. అప్లోడ్ చేయమని చెప్పింది ఎవరు నాకు? నువ్వే కదా. అవును, హీ వాజ్ నాట్ గివింగ్ యూ ద రెస్పెక్ట్ దట్ యూ వర్ గివింగ్ టు హిమ్. నచ్చలేదు నాకు, అందుకే చెప్పిన. అప్పుడు ఒకటే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా
ఈవెన్ వెన్ హీ టోల్డ్ us దట్ హీ వాస్ బీయింగ్ అన్కంఫర్టబుల్. నువ్వేమన్నావు? కాంపిటీషనా? ఇంటిమిడేషనా? ఈజ్ దట్ వాట్ హీ రియల్లీ మెంట్? క్లియర్ గా చెప్పాడు కదా హీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ అని. ఏదైనా చేసే ముందు చెప్పు అని. కాంట్ ఐ జస్ట్ డూ దట్ ఫర్ హిమ్? Why are you being like this? Do you really want to go and apologize to him? అవును, బట్ బిఫోర్ అపాలజైజింగ్ నాకు తనతో కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలని ఉంది. అసలు తనకి తెలియదు వాట్ వీ వర్ ఫీలింగ్ అండ్ వీ డోంట్ ఈవెన్ నో వై హీ వాజ్ లేట్. ఇంకేం రీజన్ ఉంటది? He just doesn't care about us. If he did, at least message చేసి చెప్తాడు కదా that he's gonna be late. డజంట్ కేర్ అబౌట్ అస్? కెన్ యూ ప్లీజ్ షట్ అప్? స్టార్టింగ్ నుంచి నువ్వే యూఆర్ స్క్రీవింగ్ ఎవ్రీథింగ్ అప్. నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినావు. నువ్వు నాతో ఉన్నందుకే ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఎవరేమన్నా కూడా భయపడకుండా పాటలు పాడుతున్నా. ఐ అగ్రీ, కానీ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నువ్వు నా రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అవ్వకు ప్లీజ్. నేను ఈ మాట వినకుండా ఉండాల్సింది. అసలు వీడియో అప్లోడ్ చేయకుండా ఉండాల్సింది. ఉమా కోసం వెయిట్ చేసి ఉండాల్సింది. ఛా, అనవసరంగా నీ మాట విన్నా. నేను ఉమాతో మాట్లాడతా. ఇది నా రిలేషన్షిప్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్లీజ్. సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలలేనా కన్నీరేనా. నాకేం నచ్చట్లేదురా. ఆ రోజు అట్లా అరవకుండా ఉండాల్సింది. నువ్వు చేసిందే కరెక్ట్. నీకు చెప్పకుండా అప్లోడ్ ఎలా చేస్తుంది? నువ్వు వద్దన్నావంటే ఆపేయాలి కదా. ఇది నాకు ఇంకా నచ్చట్లేదు. వద్దు అన్నామంటే ఆపేయడం ఏంది? కంట్రోల్ చేస్తున్నాం ఆ పాపను మనము? అసలు మనవరం రా పాపను కంట్రోల్ చేయడానికి? అదొద్దు ఇదొద్దు అనడానికి పేరెంట్సా గార్డియన్సా? అయినా పాప ఏం తప్పు చేసింది? తన కెరీర్ బిల్డ్ చేసుకోవడమే కదా తన ఇంటెన్షను. అది మనకు కూడా తెలుసు కదా. ఇంత నచ్చడం అవసరమా మనము? ఇట్లా మాట్లాడుతుంది నువ్వు? సిగ్గులేదా? నువ్వు తనతో రిలేషన్షిప్ లో ఉన్నావు. యు ఆర్ ద మ్యాన్ ఇన్ ద రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ, ఐ హావ్ టు బీ ద మ్యాన్ ఇన్ ద రిలేషన్షిప్. బీయింగ్ అ మ్యాన్ అంటే ఆమెను కంట్రోల్ చేయడం కాదురా. ఐ హావ్ టు గివ్ హర్ కాన్ఫిడెన్స్. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆమె తన కోసం తను వేసుకునే పనులలో అడ్డుకోకూడదు. నువ్వు ఉన్నావని చెప్పి ఇంకా ధైర్యం రావాలి. షీ హ్యాస్ టు ఎయిమ్ హై అండ్ వీ షుడ్ బి ద రీజన్ ఫర్ ఇట్. నువ్వు ఇట్లా ఉంటే వేరే వాళ్ళని నవ్వుకుంటారా? పిల్లకి భయపడుతున్నాడు వీడని. వేరే వాళ్ళు ఏంది? రిలేషన్షిప్ లో ఉండేది ఇద్దరమే. ఒకటి తను, రెండు నేను. అండ్ మమ్మల్ని మేము బాగా అర్థం చేసుకుంటున్నామా లేదా, అండ్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నేను తనతో మాట్లాడతా. ఇలా నా వల్ల కాదు ఇంకా. తనకి సారీ చెప్పి ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యానో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐమ్ షూర్ తను నాకు హెల్ప్ చేస్తుంది అని. There are many kinds of problems that plague relationships in this world. Between a father and son, a mother and daughter, or two strangers who once fell in love, like Uma and Pallavi. At first glance, the reasons seem different, but dig a little deeper and you will find the same roots: miscommunication, lack of empathy, and unchecked ego. We build walls out of pride, then wonder why we feel alone. We speak without listening. We hear without understanding. Leave egos out of your relationships and try again. Just as a wise man once said, a state of zero egos equals love. And maybe, just maybe, this will hold true as long as the concept of love exists in this world. டேய், அவன் ட்ரிப்புக்கு வரலன்னு சொல்லிட்டான்டா. அவன் இரிட்டேட் ஆகி அப்படியே போயிட்டான். அப்படியா? சரி விடு, நான் பார்க்குறேன் எத்தனை நாளைக்கு அவன் கண்டுக்காம இருக்கான்.